హాయ్ అండి. ఈరోజు అయితే మా అబ్బాయికి కీమా బాల్స్ తినాలి అనిపించింది అని అన్నాడు. వెంటనే ఇంకా లేట్ అయితే చేయలేదండి. మొత్తానికి అయితే ఇంకా మటన్ తీసుకున్నాను, శుభ్రంగా కడిగేసాను. అందులో లావులావుగా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను, మిరియాలు వేసాను, జీరా వేసాను, లవంగాలు వేసాను, దాల్చిన చెక్క వేసాను, 2 ఇలాచీ వేసాను, పసుపు వేసాను, కారం వేసాను. మొత్తానికి వచ్చేసి అల్లం ఎల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, కొద్దిగా పుదీనా వేసాను, కొత్తిమీర వేసాను. ఇవన్నీ కాకుండా సాజీర కూడా వేసాను. మిరియాలు అయితే బాగా నిండుగా వేయాలి. మిరియాలు వేస్తే కనుక మంచి ఫ్లేవరు, బాగా టేస్ట్ కూడా ఉంటుంది. టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసాము. అన్నీ వేసిన తర్వాత మొత్తానికి కలిపేసి మనం మిక్సీ జార్లో కన్నా ఇలా రోట్లో వేసి దంచి పిల్లలకు పెడితే చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ రుచి మా పిల్లలకి తెలియదు, అందుకనేసి మా పిల్లలకి నేను తెలియపరుస్తున్నాను. ఇలాగైతే మా అమ్మ చేసి పెట్టేదిరా, మాకు అప్పుడు మిక్సీలు లేవు, మిక్సీ జార్లు అయితే లేవు, అందుకనేసి రోట్లో వేసి దంచాలి అనేసి ఇలాగ దంచి చూపిస్తున్నాను. నాకు మా పెద్ద అబ్బాయి కూడా హెల్ప్ చేశాడు. నేను దంచుతూ ఉంటే ఇంకా వాడు కూడా ఒక చెయ్యి అయితే వేసాడండి. మొత్తానికి అయితే ఇంకా నమాజ్ చేసుకుంటాను, నాకు టైం లేదంటే ఇంకా నువ్వు చేసుకొని మమ్మీ నమాజ్ నేనైతే దంచేస్తాను అనేసి మొత్తానికైతే ఇంకా మా అబ్బాయి దంచాడు. మా అబ్బాయి దంచినప్పుడు మాత్రం వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే ఇంకా వాడికి తీయడం అంటే వాడికి రాడు వీడియోలోకి. ఆ చివర్లో నేను వేసింది మాత్రం ఏమనుకుంటున్నారు, నేనైతే ఇంకా దాంట్లో ఇది వేయించిన పప్పుల పొడిగును ఎండు కొబ్బరి పౌడరు ఇవి 2 మిక్సింగ్ చేసేసి అందులో యాడ్ చేసాను. అవి 2 వేస్తే ఇంకా మరీ రుచి అనేది ఇంకా డబల్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజ్ బాల్ లాగా చిన్నగా అయితే కనుక రౌండ్ షేప్లో అంటే కనుక చిన్న గుడక మనకు డ్యామేజ్ లేకుండా ఇలాగైతే చేసుకోవాలండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు. మా ఇంట్లో వాళ్ళు మాత్రం చిన్నగా అంటే కనుక ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ అయితే చేస్తాను. ఈసారి అయితే కొద్దిగా లావ్ బాల్స్ లాగే చేశాను, చూస్తున్నారు కదా. ఈ విధంగా చేసి బాగా చిన్న మంట మీద మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనో కామెంట్ రూపంలో చెప్పండి. నేను సేమ్ మీరు చెప్పినట్టుగా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.